Welcome to SVR Academy. This is SVR quiz 28th module. So 271 question. Which institution approves the emergency use of vaccines around the world using the emergency use listing? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఒక కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO హూ అంటారు దీన్ని. ఇది ప్రపంచం మొత్తం మీద ఏ వ్యాక్సిన్స్ యూజ్ చేయాలి, తర్వాత ఎటువంటి డ్రగ్స్ని యూజ్ చేయాలి అనే అప్రూవల్స్ ఇస్తుంది. అది కోవిడ్-19 లాంటి పాండమిక్ వచ్చినప్పుడు, ఈ మహమ్మారి వచ్చినప్పుడు, ఇలాంటి మహమ్మారులు వచ్చినప్పుడు, ఎబోలా వచ్చింది, ఇంతకుముందు మెర్స్ వచ్చింది, తర్వాత ఇప్పుడు SARS-CoV-2 వచ్చింది, స్వైన్ ఫ్లూ వచ్చింది. ఇలాంటప్పుడు ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ అని ఉంటుంది, వాళ్ళకి EUL అంటారు. WHO కింద ఈ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ కింద ఏదైతే వ్యాక్సిన్స్ని, ఏదైతే మెడిసిన్స్ని లిస్ట్ చేస్తారో అవి కన్సర్న్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో, సో అంటే ప్రపంచంలో ఉన్న దేశాలు ఎవరైతే ఉన్నారో, WHO మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, లేదా అదర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా ఈ WHO గైడ్లైన్స్ని పాటించి ఆ వ్యాక్సిన్స్ని, ఆ మందుల్ని ఉపయోగంలోకి, వాడుకలోకి తెచ్చుకుంటాయి అన్నమాట. ఇది ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉందంటే, WHO రీసెంట్గా ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ కింద మొడర్నా వ్యాక్సిన్, కోవిడ్-19 వ్యాక్సిన్ని ఎలో చేసింది. అలానే ఇండియాలో కూడా మనం గమనిస్తే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI అని ఉంటుంది. ఈ DCGI ఇండియాలో ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇస్తుందన్నమాట, మెడిసిన్స్కి కానీ వ్యాక్సినేషన్స్కి కానీ. అలా ఇండియాలో ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇచ్చేది ఎవరంటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. అదే వరల్డ్ వైడ్గా ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ ఇచ్చేది ఎవరంటే WHO. అలా ఇండియాలో డైరెక్టర్, సో మనకి DCGI, సో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇండియాలో ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కింద 3 వ్యాక్సిన్స్ ఇస్తుంది. అవి మనకు తెలుసు, కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ V. దాంతోపాటు మనకి మేజర్గా యాంటీవైరల్ డ్రగ్స్ను కూడా, యాంటీవైరల్ డ్రగ్స్ ఇవి మందులు, వ్యాక్సిన్స్ కాదు, రెమ్డెసివిర్, తర్వాత ఫ్యాబిఫ్లూ, ఇలాంటి వాటికి కోవిడ్-19 ట్రీట్మెంట్ కోసం యాంటీవైరల్ డ్రగ్స్ను కూడా ఎమర్జెన్సీ యూజ్ కింద అప్రూవల్ చేసిందనమాట. సో ఇది మెకానిజం కంప్లీట్గా. సో ఇక్కడ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ కింద వ్యాక్సిన్స్ని త్రూఅవుట్ వరల్డ్లో, సో ఎమర్జెన్సీ యూజ్ కోసం ఉపయోగించాలంటే ఎవరు అప్రూవల్ తీసుకోవాలంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అన్నమాట. ఈ WHO ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ కింద కనుక ఏ వ్యాక్సిన్స్ అయినా, ఏ మెడిసిన్స్ అయినా పెడితే అన్ని దేశాలు కూడా ఈ రెగ్యులేటరీ అప్రూవల్ని యాక్సెస్ చేసుకొని అదర్ కంట్రీస్ నుంచి ఆ వ్యాక్సిన్స్ని ఇంపోర్ట్ చేసుకోవటం కానీ, ఆ కంట్రీలో ఆ వ్యాక్సిన్స్ సప్లై చేయటం కానీ జరుగుతుందన్నమాట. సో ఇదే ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ ఇచ్చేది ఎవరంటే WHO. ఇండియాలో ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఎలో చేసేది ఎవరంటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI. సో 271 ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. గ్రూప్ 1లో పేపర్ 5, గ్రూప్ 2లో పేపర్ 1లో మనకి ఇది ఇంపార్టెంట్. 272 క్వశ్చన్. విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ లాంచ్డ్ 2 క్విక్ క్రెడిట్ డెలివరీ స్కీమ్స్ నేమ్డ్ SAS అండ్ AROG టు హెల్ప్ MSME అగ్మెంటేషన్? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. తెలుగులో కూడా ఒకసారి క్వశ్చన్ చూద్దాం. MSME వృద్ధికి సహాయపడటానికి ఏ సంస్థ SAS మరియు AROG పేరుతో 2 శీఘ్ర క్రెడిట్ డెలివరీ పథకాలను ప్రారంభించింది? ఈ 2 క్రెడిట్ డెలివరీ పథకాలంట, అంటే సింపుల్గా లోన్ ఇచ్చేటువంటి పథకాలు. ఎవరికి లోన్ ఇస్తాయి? MSMEకి లోన్ ఇస్తాయి. MSME అంటే ఏంటి? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలని మనం MSME పరిశ్రమలు అంటారు. అంటే విస్తరాకులు కుట్టే పరిశ్రమ కానీ, లేదా గ్లాసులు తయారు చేసే పరిశ్రమలు కానీ, వీటన్నిటిని కూడా MSME అంటారు. చిన్న యూనిట్స్ అన్నమాట ఇవి. అయితే ఈ MSME పరిశ్రమలకి ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ MSMEస్కి, అంటే ఏ స్పెసిఫిక్ టైప్ అంటే ఆక్సిజన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది, మెడికల్ ఆక్సిజన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది. ఎయిర్ నుంచి, ఇప్పుడు ఎయిర్లో మనకి మేజర్గా ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, ఆర్గాన్ ఉంటుంది. నైట్రోజన్, ఆర్గాన్ రిమూవ్ చేసి ఆక్సిజన్ ఎక్స్ట్రాక్ట్ చేయటమే మనం మెడికల్ ఆక్సిజన్ అంటాం. ఇలాంటి మెడికల్ ఆక్సిజన్ తయారు చేయడానికి సో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉంటాయి,
ఆక్సిమీటర్స్ ఉంటాయి, ఎసెన్షియల్ డ్రగ్స్ ఉంటాయి. సో ఇలాంటి కోవిడ్-19కి ఈ ఎంఎస్ఎంఈస్ ఏం చేస్తున్నాయి అంటే ఆక్సిజన్ని డెవలప్ చేసే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని, తర్వాత ఆక్సిమీటర్స్ని, ఆక్సిజన్ చెక్ చేసుకోవడానికి ఎసెన్షియల్ డ్రగ్స్ని, ఇలాంటి వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో ఈ పాండమిక్ టైంలో వాళ్ళ యొక్క సప్లై ఇంక్రీజ్ కావాలి కాబట్టి వాళ్ళు సప్లై పెంచుకోవాలంటే వాళ్ళకి మనీ కావాలి. ఆ మనీని ఈ 2 స్కీమ్స్ ద్వారా లోన్గా ఇస్తున్నారనమాట. సో అదే ఈ ఆక్సిజన్ సప్లై చేసేది, ఎసెన్షియల్ డ్రగ్స్ సప్లై చేసేది. ఈ టైంలో ఏదైతే ఎంఎస్ఎంఈ చిన్న పరిశ్రమలు ఉన్నాయో వాటిని బూస్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఈ 2 స్కీమ్స్ని తీసుకొని వచ్చింది. ఈ 2 స్కీమ్స్ ద్వారా లోనుగా ఎంఎస్ఎంఈస్కి ఇస్తారు. దానివల్ల కోవిడ్-19 పాండమిక్ నుంచి బయటకు పట్టడానికి అనమాట. అయితే ఈ 2 స్కీమ్స్ నేమ్ని ఒకసారి మనం చూస్తే ఫస్ట్ది SHWAS సాస్ అంటే సిడ్బీ అసిస్టెన్స్ టు హెల్త్ కేర్ సెక్టార్ ఇన్ వార్ అగెనెస్ట్ సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్-19 అని అర్థం అనమాట సాస్ అంటే. తర్వాత సెకండ్ స్కీమ్ ఆరోగ్ సిడ్బీ అసిస్టెన్స్ టు ఎంఎస్ఎంఈ ఫర్ రికవరీ ఆర్గానిక్ గ్రోత్ డ్యూరింగ్ కోవిడ్-19 పాండమిక్. ఈ 2 స్కీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ఆక్సిజన్ని, ఎసెన్షియల్ డ్రగ్స్ని సప్లై చేసే ఎంఎస్ఎంఈస్కి లోన్లు ఇవ్వటమే ఈ 2 స్కీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 2 స్కీమ్స్కి లోన్లు ఇస్తుంది. ఈ లోన్లు ఈ 2 స్కీమ్స్కి ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే సిడ్బీ బ్యాంకు ప్రొవైడ్ చేస్తుంది, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిడ్బీ అనేది చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం లోన్లు ఇస్తూ ఉంటుందన్నమాట. సో అది సిడ్బీ బ్యాంక్ అనేది. ఈ సిడ్బీ బ్యాంక్ ద్వారా ఈ 2 స్కీములకి మనీ వెళ్తే ఈ 2 స్కీముల ద్వారా కోవిడ్-19కి అత్యవసరమైనటువంటి ఆక్సిజన్, ఎసెన్షియల్ డ్రగ్స్ వేసే ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో వాటికి లోన్లు అందుతాయి అన్నమాట. సో అది ఈ స్కీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్స్కి ఫండింగ్ ఇచ్చేది సిడ్బీ బ్యాంక్. సో 272 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ క్వశ్చన్ మనకి గ్రూప్ 1లో పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించింది, గ్రూప్ 2లో పేపర్ 3 చాప్టర్ 2లో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఎంఎస్ఎంఈస్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. 272 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 273 యాజ్ పర్ ఓఈసిడి సో అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అంటారు ఓయుసిడి. విచ్ కంట్రీ స్టూడ్ యాజ్ ద టాప్ డెస్టినేషన్ ఆఫ్ ఎఫ్డిఐ ఇన్ 2020? ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఓఈసిడి ప్రకారం 2020లో ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది అని అడుగుతున్నారు. సో రీసెంట్గా ఓఈసిడి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసిందంట. ఆ రిపోర్ట్లో ఎఫ్డిఐ డెస్టినేషన్ అంటే అదర్ కంట్రీస్ నుంచి ఎఫ్డిఐ ఆ కంట్రీలోకి వస్తుందంట. అలాంటి కంట్రీ ఏది టాప్లో నిలిచింది అంటున్నారు. ఇక్కడ ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క డేటా రిలీజ్ చేస్తుంది. మన ఆర్బీఐ ప్రకారం అయితే ఇండియా టాప్ డెస్టినేషన్గా ఉండింది. సో మంత్లీ మారుతూ ఉంటుంది కాబట్టి రీసెంట్గా రిలీజ్ చేసిన ఓఈసిడి డేటాలో మాత్రం టాప్ ఎఫ్డిఐని అట్రాక్ట్ చేసిన కంట్రీ చైనాగా చెప్తున్నారు. సో ఆన్సర్ చైనా అనమాట. అసలు ఒకసారి దీని క్వశ్చన్ గురించి మనం అర్థం చేసుకుందాం. ఓఈసిడి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. అసలు ఈ ఓఈసిడి అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ అనమాట. ఇంటర్ గవర్నమెంటల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ అంటే ఇంటర్ గవర్నమెంటల్ అంటే అనేక దేశాలు కలిసినటువంటి, దాదాపుగా 37 కంట్రీస్ ఉంటాయి ఓఈసిడిలో. 37 దేశాల కూటమి ఇది. ఈ 37 కంట్రీస్ ఎందుకు ఒక కూటమిగా ఏర్పడినాయి అంటే ఎకనామికల్ గ్రోత్, సో ఒక ఆర్థిక పరంగా డెవలప్ చెందటం కోసం ఈ ఓఈసిడి గ్రూప్ అనేది ఏర్పాటు జరగడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టిమ్యులేట్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అండ్ వరల్డ్ ట్రేడ్. ప్రపంచం యొక్క వ్యాపారాన్ని కొనసాగించడం, ప్రపంచ వ్యాపారం అనేక దేశాల మధ్యలో వ్యాపారాన్ని బూస్ట్ చేయటం, దాంతోపాటు ఈ 37 మెంబర్స్లో మేజర్గా ఎకనామికల్ ప్రోగ్రెస్ ఆర్థిక పురోగతిని సాధించడానికి ఈ 37 దేశాలు ఈ ఓఈసిడిలో కలిసి పనిచేస్తాయి అన్నమాట. సో ఓఈసిడి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హై ఇన్కమ్ ఎకనామీస్, అత్యధిక జీడిపి కలిగినటువంటి దేశాలు ఇవి. సో వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి మనం చాలా డీటెయిల్గా చూసాం ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ ఎకానమీ క్లాసెస్లో. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి? సో మానవ అభివృద్ధి సూచికలో మనకి 0.7 కన్నా కూడా 0.75 కన్నా కూడా స్కోర్ ఎక్కువగా ఉంటుందనుకోండి మనకి, దాన్ని హై డెవలప్డ్ కంట్రీస్ అంటారు. 0.5 నుంచి 0.75 మధ్యలో ఉంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అంటారు వాటిని. అంటే డెవలపింగ్ కంట్రీస్. మన అప్రాక్సిమేట్గా 0.6 అలా ఉంటుంది స్కోరు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో. అందుకని మనం 130, 131, 132 మధ్యలో తిరుగుతూ ఉంటాం ఎవ్రీ ఇయర్. తర్వాత 5 కన్నా కూడా అంటే 0.5 కన్నా కూడా
స్కోర్ తక్కువగా ఉంటే వాటిని అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటుంటారనమాట. సో అలా OECD హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో టాప్ కంట్రీస్ అనమాట. ఈ 37 కంట్రీస్ కూడా HDI ఇండెక్స్లో టాప్ కంట్రీస్గా ఉంటాయన్నమాట. ఇది 1961లో ఏర్పాటు చేయబడింది. దాదాపుగా 37 దేశాల కూటమిది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే OECDలో ఇండియా మెంబరా అంటే ఇండియా మెంబర్ కాదు, బట్ ఇట్ ఈజ్ ఏ కీ ఎకనామిక్ పార్ట్నర్. సో అంటే గెస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ OECD. సో OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్లో ఇండియా మెంబర్ కాదు. OECDలో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి? 37 మెంబర్స్ ఉన్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ 37 కంట్రీస్ యొక్క ఆర్థిక పురోగతిని సాధించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అది OECD గురించి. ఓకే, అలాంటి OECD ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్లో దేని గురించి రిలీజ్ చేస్తుంది? FDI గురించి రిలీజ్ చేస్తుంది. మనకు తెలుసు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDI అంటే ఏంటి? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ ఢిల్లీలో మెట్రో రైల్ని ఫస్ట్ జపాన్ కన్స్ట్రక్షన్ చేసింది. జపాన్ తన టెక్నాలజీని తీసుకొని వచ్చింది, మెట్రో ట్రైన్ టెక్నాలజీ మనకి ఇచ్చింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, జపాన్ ఆ మెట్రో ట్రైన్కి కావాల్సిన ఖర్చు మొత్తం భరిస్తుంది. సో అంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. జపాన్ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయింది. ఓకే, ఉద్యోగాల కల్పన జరిగింది. సో పెట్టుబడి, ఉద్యోగ కల్పన, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ తీసుకొని వేరే దేశం వాళ్ళు మన దేశంలో పెట్టుబడులు పెడితే దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఉంది, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడి. అది ఓన్లీ ఇండియా స్టాక్ మార్కెట్లో కనుక అదర్ కంట్రీస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు. FDI మాత్రం ఫిజికల్ ప్రెజెన్స్ ఉంటుంది ఇక్కడ, కానీ FPI ఓన్లీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోను, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లోను ఫారెన్ వాళ్ళు మన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేదాన్ని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారనమాట. సో ఓకే, మనకి FDI అంటే ఏంటో అర్థమైంది, OECD అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు OECD ఏం చేసింది? FDI రిపోర్ట్ని రిలీజ్ చేసింది 2020కి గాను. ఈ FDIని ఎక్కువగా వస్తున్న దేశం ఏంటి అని OECD చెబుతుందంటే చైనాకి ఎక్కువ వస్తుందంట. సో అది విషయం. సో అయితే దాదాపుగా 2020లో FDI అనేది 15 సంవత్సరాల లోపుకి పడిపోయింది. అన్ని దేశాలకు వెళ్ళే FDI కూడా పడిపోయింది. ఎందుకంటే COVID-19 పాండమిక్ వల్ల ఈ బిజినెస్ జరగలేదన్నమాట. వేరే దేశాల నుంచి ఇంకొక దేశం వెళ్ళి పెట్టుబడులు పెట్టేంత పరిస్థితులు నెలకొనలేదు. దాదాపుగా ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే, ఇది 2019లో కోవిడ్ లేని ఇయర్తో పోల్చుకుంటే FDI గ్లోబ్ మొత్తం మీద 38% పడిపోయింది. అంటే అప్పుడు కోవిడ్ రాకముందు ప్రతి ఒక్కళ్ళు ₹100 పెట్టుబడి పెడతా ఉంటే అది ₹38 పడిపోయింది అనమాట. సో అది FDI గురించి. సో తర్వాత USA కూడా హైయెస్ట్ FDI డెస్టినేషన్గా ఉంటుంది. సెకండ్ ప్లేస్లో మాత్రం ఇండియా హైయెస్ట్ డెస్టినేషన్గా ఉంటుంది FDI కోసం. 273 ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. OECD ప్రకారం 2020లో ఎక్కువ FDI వెళ్ళిన దేశం ఏంటంటే సో USA. ఇండియాకి ఎక్కువగా FDI ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతారు, అది గుర్తుపెట్టుకోండి. సింగపూర్ నుంచి ఎక్కువగా FDI వస్తూ ఉంటుంది. సో 273 ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. సో ఇది మనకి ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్ అండి. గ్రూప్ 1 పేపర్ 4 మెయిన్స్ ఎగ్జామ్లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించింది. గ్రూప్ 1 ప్రిలిమినరీలో పేపర్ 1కి సంబంధించింది. గ్రూప్ 2 మనకి పేపర్ 3కి సంబంధించింది. చాప్టర్ 4 ఇది FDIకి సంబంధించిన కాన్సెప్ట్. ఎక్కువగా క్వశ్చన్స్ దీని మీద అడుగుతూ ఉంటారు. 273 ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. 274 MP లాట్స్. సో MP లాట్స్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ అంటారు. దీన్ని MP లాట్స్ అంటారు. ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై విచ్ మినిస్ట్రీ? ఏ మినిస్ట్రీ కింద నడుస్తుంది ఈ MP లాట్స్ అనే కార్యక్రమం అని అడుగుతున్నారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ అంటారండి. సో MP లాట్స్ గురించి ఒకసారి చూద్దాం. సో క్వశ్చన్ అర్థం చేసుకోవాలంటే ముందు క్వశ్చన్లో ఉన్న కీవర్డ్స్ అన్నీ మనకు తెలియాలి. MP లాట్స్ అనేది ఒక ప్రోగ్రామ్ అంట. ఇది ఏ మినిస్టర్ లాంచ్ చేస్తుందని అడుగుతున్నారు. అసలు MP లాట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ముందు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే మనకి రాజ్యసభ MP ఉంటారు, లోక్సభ MP ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి లోకల్ ఏరియా స్థానిక సంస్థలు లేదా స్థానిక ప్రాంతాల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టుకోమని గవర్నమెంట్ కొంత మనీని ఇస్తుంది. దాన్నే MP లాట్స్ అంటారు. ఇప్పుడు ఎంత ఇస్తుంది సంవత్సరానికి? ఒక రాజ్యసభ ఎంపీకి కానీ లోక్సభ ఎంపీకి కానీ ఒక్కొక్క ఎంపీకి 5 కోట్ల రూపాయలు ఇస్తుంది ప్రతి సంవత్సరానికి. ఈ 5 కోట్ల రూపాయలని వీళ్ళు లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్థానిక ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఉపయోగించుకోవచ్చు అనమాట. దీంట్లో 2 పాయింట్స్ ఉన్నాయి. లోక్సభ ఎంపీ అయితే తన కాన్స్టిట్యూషన్లోనే ఉపయోగించుకోవాలి, తన కాన్స్టిట్యుయెన్సీస్లోనే ఉపయోగించుకోవాలి. అంటే తను ఏదైతే ఎలక్ట్ అయ్యాడో అక్కడ ఉపయోగించుకోవాలి. రాజ్యసభ ఎంపీ అయితే తను రిప్రజెంట్ చేసే స్టేట్ మొత్తం మీద ఎక్కడైనా కానీ వాటిని ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇది MP లాట్స్ గ్రాంట్ ఎంత ఇస్తుందంటే 5 crores. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమాన్ని అంటే 23rd December 1993 దీన్ని స్టార్ట్ చేశారు. అయితే దీనికి ఇంకొక 2 ప్రొవిజన్స్ ఉన్నాయి.
షెడ్యూల్డ్ కాస్ట్ ఎస్సీ పాపులేషన్ ఎక్కడైతే ఉన్న ఏరియాస్ ఉంటాయో ఆ ఫండ్లో దాదాపుగా 15% ప్రతి సంవత్సరం వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలి. తర్వాత ట్రైబల్ పాపులేషన్ గిరిజన ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు రిప్రజెంట్ చేసే దాంట్లో 7.5% ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టుకోవడానికి చూడాలన్నమాట. ఇది ఎంపీలాడ్ స్కీమ్ అంటే. ఎంపీలాడ్ స్కీము ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఏ మినిస్ట్రీ కింద ఇది పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటారు దీన్ని. సో ఈ మినిస్ట్రీ యొక్క షార్ట్ కట్ ఏంటంటే MOSPI అనే మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అనమాట. సో ఇది ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉందంటే కోవిడ్ పాండమిక్ వచ్చినప్పుడు సో కోవిడ్కి సంబంధించిన ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటి ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని వాళ్ళ లోకల్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసుకోవడం కోసం ఈ ఎంపీలాడ్స్ యొక్క మనీని ఉపయోగించండి అని యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఒక నోటీస్ ద్వారా ఎంపీస్కి తెలియజేస్తుంది అనమాట. సో అది ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్కి 5 crores ఉపయోగించండి అని చెప్పింది. ఇండియాలో దురదృష్టం ఏంటంటే ఎంపీలాడ్స్ కింద 5 crores ఇస్తూ ఉంటే అసలు ఇంకా వీళ్ళు ఖర్చు పెట్టకుండా మిగిలిపోతున్నాయి. అంటే వీళ్ళకి ఎంత సోయి ఉందో మనకు అర్థమవుతుంది. సో అంటే సో ఆ జిల్లాలో కానీ ఆ రాష్ట్రంలో కానీ రాజ్యసభ ఎంపీ కానీ లోక్సభ ఎంపీ కానీ అసలు ఇచ్చిన ఫండ్స్ని ఖర్చు పెట్టట్లా. మనీ ఖర్చు పెట్టండి ఏరియా డెవలప్మెంట్ కోసం అంటే వీళ్ళకి రాజకీయ అవసరాలు చూసుకోవడమే సరిపోతుంది కానీ ఆ మనీని సవ్యంగా ఖర్చు పెట్టడం ఇప్పటికీ తెలియట్లేదు వీళ్ళకి. సో అసలు ఆ ఎంపీలాడ్స్ ఒక 5 కోట్లు వస్తాయని కూడా చాలామంది ఎంపీలకు కూడా తెలియదు. సో అంత దురదృష్టమైనటువంటి పరిస్థితి అనమాట. సో ఎనీవే 274 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇది గ్రూప్ 1లో పేపర్ 3 పాలిటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్కి సంబంధించింది. గ్రూప్ 2లో పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించింది. 274 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 275 ఫర్ ది క్రాప్ ఇయర్ 2021-2022 అంటే 2021-22 సంవత్సరానికి వాట్ ఈస్ ద ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ టార్గెట్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వం ఆహార ధాన్యాలని ఎంత పండించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2021-22 అంటే ఆన్ గోయింగ్ సెషన్ అండి. దీంట్లో ఎంత టార్గెట్గా పెట్టుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుడ్ క్రాప్ ప్రొడక్షన్ని. సో కోవిడ్ పాండమిక్ టైంలో కూడా మనకి బాగా డెవలప్ అయిన సెక్టార్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్ అనమాట. ఎందుకంటే సో రూరల్ ఏరియాల్లో దీని ప్రతాపం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి సో వ్యవసాయం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అందుకనే లాస్ట్ ఇయర్ కూడా మనకి ఇండస్ట్రీ సర్వీస్ పడిపోయిన కోవిడ్-19లో అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేది బాగా జరిగిందనమాట. అందుకని 2021-22 సంవత్సరానికి భారతదేశం ఎంత లక్ష్యంగా పెట్టుకుంది అంటే దాదాపుగా 307.31 మిలియన్ టన్స్ టార్గెట్గా పెట్టుకుంది. దాదాపుగా పోయిన సంవత్సరం రికార్డ్ ఇయర్ ప్రొడక్షన్ అనమాట. ప్రపంచంలోనే అత్యధికంగా వరిని పండించే దేశంగా మనం రికార్డుని నమోదు చేసినాం. దాదాపుగా 275 to 280 మిలియన్ టన్స్ ఆఫ్ రైస్ని పండించాం పోయిన సంవత్సరం. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ 2021-2022లో 307.31 మిలియన్ టన్స్ని టార్గెట్గా పెట్టుకుందనమాట. సో ఎనీవే ఈ పాండమిక్ టైంలో కూడా ఇలాంటి టార్గెట్ పెట్టడం వల్ల సో అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ప్రయత్నిస్తుందేమో చూడాలన్నమాట. సో సప్లై సైడ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి అంటే ఎక్కువగా ఇప్పుడు ఇబ్బంది కలుగుతుంది. అందుకే సో సప్లై సైడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది అంటే పంట పండించిన తర్వాత మళ్ళీ హయ్యర్ ఆర్కికి ఈ పండించిన పంటని తీసుకెళ్ళడానికి కొంచెం డిస్ట్రప్షన్స్ ఉన్నప్పటికీ కూడా సో ఇంత టార్గెట్ని పెట్టుకుంది. దిస్ టార్గెట్ ఈజ్ 1.3% మోర్ దాన్ ద ప్రీవియస్ ఇయర్. దాదాపుగా పోయిన సంవత్సరం పెట్టుకున్న టార్గెట్ కన్నా ఈ ఇయర్ పెట్టుకున్న టార్గెట్ 1.3% హైగా ఉందన్నమాట. సో 275 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇది ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్, ముఖ్యంగా అగ్రికల్చర్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. గ్రూప్ 1లో గ్రూప్ 1లో పేపర్ 4 ఎకానమీ డెవలప్మెంట్కి సంబంధించింది. గ్రూప్ 2లో పేపర్ 3 చాప్టర్ 2 అగ్రికల్చర్ డెవలప్మెంట్కి సంబంధించింది. 276 హూ వాజ్ సోలీ సొరాబ్జీ హూ పాస్డ్ అవే రీసెంట్లీ. ఇటీవల కన్ను మూసిన సోలీ సొరాబ్జీ ఎవరు అని అడుగుతున్నారు. ఈయన మన ఫార్మర్ అటార్నీ జనరల్, ఇంతకుముందు అటార్నీ జనరల్గా పనిచేశారనమాట. సో అయితే ఇక్కడ మనకి ఫార్మర్ అటార్నీ జనరల్ కాబట్టి అటార్నీ జనరల్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని ఉంటారు, ఇతన్ని AGI అంటారనమాట. ఇతను ఇండియా గవర్నమెంట్ చీఫ్ లీగల్ అడ్వైజర్గా పనిచేస్తారు. సో మనకి స్టేట్స్లో అయితే అడ్వకేట్ జనరల్ ఉంటుండు. సో సెంట్రల్ గవర్నమెంట్లో అయితే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇతను ప్రభుత్వానికి చెందిన న్యాయవాది. సో అంటే సింపుల్గా గవర్నమెంట్ ఏదైనా పాలసీ వచ్చింది గవర్నమెంట్ తరపున కోర్టులో వాదిస్తూ ఉంటాడు అనమాట గవర్నమెంట్కి సపోర్ట్గా. సో గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ ఇప్పుడు చూసాం ఏపీలో మనకి ఇంటర్ పరీక్షల కోసం లేదా 10th పరీక్షలని గవర్నమెంట్ కొనసాగిస్తూ ఉంటే వాటిని ఓకే సపోర్ట్ చేయటం కోసం గవర్నమెంట్ తరపున హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎవరు పాల్గొంటారు అంటే స్టేట్ గవర్నమెంట్ తరపున అయితే మనకి
అడ్వకేట్ జనరల్ పాల్గొంటాడు. అదే సెంట్రల్ గవర్నమెంట్ తరపున అయితే మనకి అటార్నీ జనరల్ పాల్గొంటాడు. సో ఇది గవర్నమెంట్ యొక్క న్యాయవాది అని అంతే, అంటే ప్రభుత్వం యొక్క న్యాయవాది. ఇండియా గవర్నమెంట్స్ చీఫ్ లీగల్ అడ్వైజర్ ఎవరంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. స్టేట్ గవర్నమెంట్ చీఫ్ లీగల్ అడ్వైజర్ ఎవరంటే అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. సో మనం ఇప్పుడు ప్రజెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి వస్తున్నాం. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ ప్రైమరీ లాయర్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఈయన మొట్టమొదటి లాయర్గా పనిచేస్తూ ఉంటాడు. సో గవర్నమెంట్కి అడ్వైజెస్ ఇస్తుంటాడు, లీగల్ అడ్వైజెస్ ఇస్తుంటాడు. అంటే న్యాయపరమైన సలహాలు ఇచ్చేది గవర్నమెంట్కి ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్కి అయితే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్కి అయితే అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా. తర్వాత ఫస్ట్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఎవరు అంటే సెతల్వాద్, ఎంసీ సెతల్వాద్, ఎంసీఎస్ ఇతని పేరు. తర్వాత ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా పోస్ట్ యొక్క లెంత్ ఎంత, టర్మ్ ఎంత అంటే ఇతని యొక్క పదవీ కాలం ఎంత అంటే ప్రెసిడెంట్ అతన్ని తీసేయనంత వరకు కూడా ఇతను పదవిలో కొనసాగొచ్చు అనమాట. ఏ కాన్స్టిట్యూషన్ ఇన్స్ట్రుమెంట్స్ దీనికి అంటే ఏ రాజ్యాంగ అధికరణ దీన్ని సపోర్ట్ చేస్తుందంటే ఆర్టికల్ 76 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. ఏజీఐ గురించి ఏ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 76. సో ఓన్లీ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియానే కాదు, ఆయనతో పాటు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కాదు, ఆయనతో పాటు మనకి అతనికి అసిస్టెంట్స్గా ప్రైమరీ అసిస్టెంట్గా ఎవరు ఉంటారంటే సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు, వీళ్ళు కూడా లీగల్ అడ్వైజర్సే. దాంతోపాటు ఎడిషనల్ సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఉంటాడు. సో ఇలా ఎడిషనల్ సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని ఎంతమందినైనా నియమించుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అది ఇతని కింద ఉండే డిప్యూటీ పర్సన్స్ ఎవరనేది. దీని యొక్క ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫీసు న్యూఢిల్లీ, ఇండియాలో ఉంటుంది. ఎప్పుడు ఫామ్ అయింది? ఇది 28 జనవరి 1950 ఫామ్ అయిందనమాట. సో అయితే ప్రజెంట్ ఇతను సోలీ సొరాబ్జీ చనిపోయారు కాబట్టి ఈయన ఎవరు అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట, ప్రీవియస్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఇతనికి 2002లో పద్మ విభూషణ్ అవార్డు కూడా వచ్చింది. ఎందుకంటే సో ఇతను ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, సో అంటే మాట్లాడేటువంటి స్వేచ్ఛ కోసం, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల కోసం పోరాడినందుకు గాను 2002లో ఇతనికి పద్మ విభూషణ్ కూడా వచ్చిందనమాట. 276 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇది మనకి పాలిటిక్స్ సంబంధించింది కాబట్టి గ్రూప్ 1 పేపర్ 3 సో పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్కి సంబంధించింది. గ్రూప్ 2లో మనకి పేపర్ 2 సో పాలిటిక్స్ సంబంధించింది. 276 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 278 సో 277 ఆపరేషన్ సముద్ర సేతు 2 హ్యాస్ బీన్ లాంచ్డ్ బై. సో ఆపరేషన్ సముద్ర సేతు అనే ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారంట. అసలు ఈ ఆపరేషన్స్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారంటే ఇండియన్ నేవీ స్టార్ట్ చేస్తుందండి. ఆపరేషన్ సముద్ర సేతు 2ని చూసే ముందు సముద్ర సేతు 1 అంటే ఏంటో చూద్దాం. సముద్ర సేతు 1 అంటే ఏంటంటే ఇండియన్ నేవీ తన షిప్స్ని పంపించి మాల్దీవ్స్లో కోవిడ్-19 వల్ల ఎవరైతే కార్మికులు ఇండియాకి రాలేకపోతున్నారో అనేక దేశాల నుంచి, ముఖ్యంగా మాల్దీవ్స్ నుంచి ఇలాంటి ఇండియన్ పర్సన్స్ని, ఇండియన్ ఆరిజిన్ పర్సన్స్ని ఇండియాకి తీసుకురావడానికి షిప్స్ పంపించారు. అది సముద్ర సేతు 1 ఆపరేషన్. సముద్ర సేతు 2 ఆపరేషన్ ప్రజెంట్ ఏంటంటే ఆక్సిజన్ సప్లై బాగా తక్కువగా ఉంది ఇండియాలో. మెడికల్ ఆక్సిజన్ అంటారు దీన్ని. ఈ మెడికల్ ఆక్సిజన్ సప్లై బాగా తక్కువగా ఉంది కాబట్టి ఈ మెడికల్ ఆక్సిజన్ సప్లైని పెంచుకోవటం కోసం సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేజర్గా ఇండియన్ నేవీ ఏం చేస్తుందంటే బహ్రెయిన్ నుంచి ముంబైకి ఆక్సిజన్ అంటే క్రయోజెనిక్ ఆక్సిజన్ సిలిండర్ని తీసుకురావడానికి ఒక 2 నేవల్ షిప్స్ని పంపించారనమాట. ఆ 2 నేవల్ షిప్స్ ఏంటంటే ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ తల్వార్. సో ఇలా 2 నేవల్ షిప్స్ని పంపించి క్రయోజెనిక్ ఆక్సిజన్ సిలిండర్ని బహ్రెయిన్ నుంచి ముంబైకి తీసుకొచ్చారు. ఇదే ఆపరేషన్ సముద్ర సేతు 2. ఆపరేషన్ సముద్ర సేతు 1 అంటే అప్పుడు మన కార్మికులు వలసలు పోతూ ఉంటే మాల్దీవ్స్ నుంచి ఇండియాకి తీసుకొని వచ్చింది, అది ఆపరేషన్ సముద్ర సేతు 1 అనమాట. సో ఇది ఎవరు స్టార్ట్ చేశారో ఆపరేషన్ సముద్ర సేతు అనేది ఇండియన్ నేవీ. 277 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 278 విచ్ ఈజ్ ద ఫస్ట్ నాన్ క్వాడ్ కంట్రీ విచ్ వాజ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ టు ఎస్టాబ్లిష్ 2+2 డైలాగ్ ఎట్ ద ఫారెన్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ లెవెల్స్. సో ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన క్వశ్చన్ అండి. అసలు ముందు క్వశ్చన్లో ఉన్న టర్మ్స్ని అర్థం చేసుకున్నాం. ఎప్పుడైనా కానీ అవి చాలా ఇంపార్టెంట్. నాన్ క్వాడ్ కంట్రీ, అసలు క్వాడ్ కంట్రీ ఏంటి? క్వాడ్ అనే ఒక గ్రూపింగ్ ఉందండి. ఈ క్వాడ్ అంటే ఏంటంటే 4 అని అర్థం. ఈ 4 దేశాలు ఏంటంటే ఇండియా, ఆస్ట్రేలియా, తర్వాత యుఎస్ఏ, జపాన్. ఈ 4 దేశాలు డెమోక్రసీ కంట్రీస్. ఈ 4 దేశాలు చైనాకి యాంటీగా పనిచేసే కంట్రీస్. ఈ క్వాడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇండో పసిఫిక్ రీజన్ని అప్లిఫ్ట్ చేయటం.
అంటే ఇంతకుముందు పసిఫిక్ రీజన్లో ఇండియా పట్టించుకునేది కాదు, ఇండియాని యూఎస్ఏ కూడా కలుపుకునేది కాదు. కానీ ఇప్పుడు చైనాకి కౌంటర్గా చైనా యొక్క ఆక్రమణలకి తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ని మనం అప్లిఫ్ట్ చేయాలి అంటే ఈ 4 దేశాలు కలిసి చైనా యొక్క నియంతృత్వ ధోరణి మీద పనిచేస్తున్నాయి అన్నమాట. అలాంటి చైనాకి యాంటీగా సో ఈ చైనా ఏం చెబుతుందంటే ఇండియా నాటో అని చెబుతుంది దీన్ని. సో చైనాకి విరుద్ధంగా ఈ క్వాడ్ కంట్రీస్ పనిచేస్తాయి అనేది కూడా చైనా యొక్క ఆలోచన అనమాట. సో ఇలా ఈ క్వాడ్ మెంబర్స్ ఏర్పాటైనాయి. ఈ క్వాడ్ మెంబర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవ్రీ ఇయర్ కూడా 2+2 డైలాగ్ని నిర్మించుకుంటాయి. 2+2 డైలాగ్ అంటే ఏం లేదు. సపోజ్ యూఎస్ఏ ఉంది, ఇండియా ఉందనుకోండి. ఇక్కడ ఫారెన్ మినిస్టర్ ఉంటాడు యూఎస్ఏలో, డిఫెన్స్ మినిస్టర్ ఉంటాడు. ఇండియాలో కూడా ఫారెన్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, వీళ్ళిద్దరు 2+2 అంటే ఫారెన్ డిఫెన్స్ మినిస్టర్స్ బోత్ కంట్రీస్ నుంచి పార్టిసిపేట్ చేసి ఈ 4 కలిసి సో మనకి ఈ జియో పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ కంట్రీకి మధ్యలో ఫినాన్స్ కానీ లేదా ఫారెన్ కానీ డిఫెన్స్ మ్యాటర్స్ కానీ మాట్లాడుకుంటారనమాట. సో ఇలాంటి డైలాగ్స్ని మనం 2+2 డైలాగ్ అంటాం. సో క్వాడ్ మెంబర్ ఈ 4 దేశాలతో కూడా క్వాడ్ మెంబర్స్తో జపాన్తో, ఆస్ట్రేలియాతో, యూఎస్ఏతో మనకి 2+2 డైలాగ్స్ నడుస్తాయి. కానీ క్వాడ్ మెంబర్ కాకోకుండా అదర్ కంట్రీతో కూడా మనం 2+2 డైలాగ్ని ఎస్టాబ్లిష్ చేసాం. అదే మన ఫ్రెండ్లీ కంట్రీ అయిన రష్యాతో అనమాట. అదే క్వాడ్ మెంబర్లో లేకోకుండా ఈ క్వాడ్ మెంబర్లో ఉన్న దేశాల్లో ముఖ్యమైన దేశం యూఎస్ఏకి రష్యా అంటే పడదు. కానీ మనం యూఎస్ఏని బ్యాలెన్స్ చేస్తాం, రష్యాని బ్యాలెన్స్ చేస్తాం అనమాట. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ఏ కంట్రీతో మనం క్వాడ్ దేశంగా అన్నటువంటి ఏ దేశంతో మనం 2+2 డైలాగ్స్ జరిపాము అంటే రష్యాతో అనమాట. సో 278 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అనమాట. సో ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. గ్రూప్ 1లో అయితే మెయిన్స్ ఎగ్జామ్లో పేపర్ 3, గ్రూప్ 1 ప్రిలిమినరీలో పేపర్ 1. సో ఇది పేపర్ 3 గ్రూప్ 1లో మనకి పాలిటీ కాన్స్టిట్యూషన్ గురించి అవుతుంది. గ్రూప్ 2లో మనకి పేపర్ 1కి సంబంధించింది. సో 11 టాపిక్స్ ఉన్నాయి, వాటిలో ఒకటి ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో మనకి కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో 278 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 279 సో ముందు మనం ఏదైనా కానీ క్వశ్చన్లో ఉన్న టర్మ్స్ని అర్థం చేసుకోవాలండి, అప్పుడే మనకి కాన్సెప్ట్ వస్తుంది. ఈ ఎంసీక్యూ ఒకదాని గురించి మీరు చూడొద్దు, మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడమే మీ ముఖ్య ఉద్దేశం. అప్పుడే మీరు ఎంసీక్యూస్ని ఈజీగా చేయగలుగుతారు. సో ద ఎస్డిఆర్ఎఫ్ కంట్రిబ్యూషన్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ టు ద స్టేట్స్ యాజ్ పర్ ద రికమెండేషన్ ఆఫ్ ఎవరు ఆదేశం ప్రకారం ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ సహకారాన్ని 2 సమాన వాయిదాల్లో రాష్ట్రాలకు విడుదల చేయబడుతుంది అని అంటున్నారు. అసలు ఎస్డిఆర్ఎఫ్ అంటే ఏంటో చూద్దాం. మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎప్పుడు చేయబడింది అంటే 2005లో చేయబడింది. దీన్ని విపత్తుల నిర్వహణ చట్టం అంటారు, 2005. ఈ చట్టం ప్రకారం మనకి విపత్తులు వచ్చినప్పుడు కోవిడ్-19 కూడా ఇప్పుడు విపత్తే కదా. సపోజ్ మనకి సైక్లోన్స్, తుఫాన్లు విపత్తులే, ఫ్లడ్స్ వరదలు విపత్తులే. ఇలా విపత్తులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, గవర్నమెంట్లు ఏం చేయాలి అనే దాని గురించి ఈ చట్టంలో వివరించబడుతుంది. ఈ చట్టంలో మనకి 4 బాడీస్ ఉన్నాయి ముఖ్యంగా. ఒకటి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఇక్కడ మీరు చూడండి, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇలా ఆరెంజ్ ఆర్మీ లాగా ఉంటారనమాట వీళ్ళు. తర్వాత నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. వీళ్ళు ఫోర్సులు అంటే వీళ్ళు ఒక పోలీసులాగే ఉంటారు. వీళ్ళు ఎప్పుడైనా కానీ డిజాస్టర్ వచ్చినప్పుడు కాపాడటానికి ముందు వరుసలో ఉంటారు. ఈ 2 అయిపోయినాయి. ఇంకొక 2 ఏంటి, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. ఈ ఫండ్స్ అంటే దీంట్లో ఉన్నటువంటి మనీని ఎప్పుడైనా కానీ డిజాస్టర్ వచ్చినప్పుడు ఉపయోగిస్తారనమాట. అంటే దీంట్లో ముందు మనీ ఉంటుంది కదా, ఈ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఈ మనీని అరేంజ్ చేస్తుంది. ఈ మనీని ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయమని చెబుతారు, ఎవరు రికమెండేషన్ చేస్తారు? ఫినాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం, ఆర్టికల్ 270 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ ఫినాన్స్ కమిషను ఏం చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్కి సజెషన్ ఇస్తుంది, ఈ ఫండ్స్ని ఉపయోగించండి అని. ఆ ఫండ్స్ని ఉపయోగించమని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో ఏ మినిస్ట్రీ ఇస్తుంది? ఫినాన్స్ మినిస్ట్రీ ఆ ఫండ్స్ని ఉపయోగించమని చెబుతుంది. రీసెంట్గా ఈ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 8,873 కోట్లని రాష్ట్రాలకి, అంటే సింపుల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్రాలకి, ప్రతి రాష్ట్రంలో కూడా ఎస్డిఆర్ఎఫ్ ఉంటుంది. అలాంటి ఎస్డిఆర్ఎఫ్లకి 8,873 కోట్లు ఫినాన్స్ మినిస్టర్ రిలీజ్ చేస్తుంది అనమాట ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద. ఇంకొక సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా రిలీజ్ చేస్తుంది. ఇలా 2 ఇన్స్టాల్మెంట్లో ఇంత అమౌంట్ ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్కి, ముఖ్యంగా ఫినాన్స్ మినిస్టర్కి, స్టేట్స్కి, ఫినాన్స్ మినిస్టర్కి
నుంచి స్టేట్స్కి వెళ్ళాలని చెప్పింది ఎవరంటే ఫినాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం రికమెండేషన్ చేస్తుంది అనమాట. ప్రజెంట్ ఎందుకు ఈ అమౌంట్ని రిలీజ్ చేస్తున్నారంటే కోవిడ్-19 కంటామినేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కోవిడ్-19కి అత్యవసర పరిస్థితి ఉంది కాబట్టి వాటికి ఉపయోగించమని ఈ మనీని సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ ఎస్డిఆర్ఎఫ్స్కి ఈ అమౌంట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో 279 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఇది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్, సో విపత్తు నిర్వహణకు సంబంధించింది. గ్రూప్ 1లో పేపర్ 5 డిజాస్టర్ మేనేజ్మెంట్, గ్రూప్ 2లో పేపర్ 1కి సంబంధించింది డిజాస్టర్ మేనేజ్మెంట్. సో నెక్స్ట్ 280 లాస్ట్ క్వశ్చన్ అండి ఇది. విచ్ స్పేస్ ఏజెన్సీ మార్స్ మిషన్, మాస్ అని పడింది ఇక్కడ, మార్స్ మిషన్ ఈజ్ టు ఎక్స్ప్లోర్ ఏరియల్ స్కౌటింగ్ ఫర్ బెటర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ మార్స్. అసలు ఈ మార్స్ మిషన్ ఏంటో చూద్దాం. రీసెంట్గా యుఎస్ఏ ఒక మార్స్ మిషన్ని ప్రయోగించింది. దాని పేరు ఏంటంటే మార్స్ 2020. ఇది ఎప్పుడు ప్రయోగించిందంటే 30th జులై 2020న ప్రయోగించింది. ఈ మార్స్ మిషన్లో ఏమున్నాయి అంటే మనకి ఆర్బిటార్ ఉంటుంది, ల్యాండర్ ఉంటుంది, రోవర్ ఉంటుంది. ఆర్బిటార్ అంటే మార్స్ మనకి 4th ప్లానెట్ ఎర్త్ తర్వాత. దీని మీద ఎందుకు రీసెర్చ్ ఎక్కువగా జరుగుతుందంటే లైఫ్ సస్టైనబిలిటీ ఉందనే అవకాశంతో దీని మీద ఎక్కువగా రీసెర్చ్ జరుగుతుంది. ఈ మార్స్ చుట్టూ తిరిగేది ఆర్బిటార్. ఈ ఆర్బిటార్ నుంచి లోపలికి దిగితే కిందకి ల్యాండర్, ఆ ల్యాండర్లో నుంచి బయటకు వచ్చేది రోవర్, ఆ రోవర్లో నుంచి బయటకు వచ్చేది హెలికాప్టర్. ఆ హెలికాప్టర్ పేరే ఇంజెన్యూటీ హెలికాప్టర్ అనమాట. ఇలా మార్స్ మీద పరిశోధనల కోసం ఒక రోవర్ని పంపించింది, దాన్ని పర్సీవరెన్స్ రోవర్ అంటారు. ఏ మిషన్లో భాగంగా మార్స్ 2020 అనే మార్స్ మిషన్లో భాగంగా. సో దాంతోపాటు ఒక హెలికాప్టర్ను కూడా పంపించారు, ఎందుకంటే ఈ రోవర్ అనేది మార్స్ మీద వెళ్తూ రీసెర్చ్ చేస్తుంది. ఏమైనా కొండలు వచ్చాయనుకోండి వాటి మీద రీసెర్చ్ చేయలేదు, అందుకని ఈ మార్స్ పర్సీవరెన్స్ రోవర్లో నుంచి బయటకు వచ్చిన హెలికాప్టరు పైకి వచ్చి ఈ కొండల మీద ఉన్నటువంటి ఏరియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయగలుగుతుంది అనమాట. సో అందుకని ఆ హెలికాప్టర్ పేరేంటంటే ఇంజెన్యూటీ హెలికాప్టర్. సో ఇలా మార్స్ 2020 ప్రోగ్రామ్ని 30th జులై 2020నే ఎస్టాబ్లిష్ చేశారు. సో అయితే ఇది ఏ రాకెట్ నుంచి ప్రయోగించారంటే అట్లాస్ 5 అనే ఒక రాకెట్ నుంచి ప్రయోగించారు. తర్వాత మిషన్ టైప్ ఏంటంటే ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ మార్స్, మార్స్ మీద పరిశోధనలు సాగించడం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాం. క్వశ్చన్లో మనకి ఏ స్పేస్ ఏజెన్సీ మార్స్ మిషన్ గురించి రీసెంట్గా ఇంజెన్యూటీ హెలికాప్టర్ని లాంచ్ చేసింది. ఇక్కడ చూడండి మీకు పిక్చర్లో కనిపిస్తుంది ఇంజెన్యూటీ హెలికాప్టర్ అనేది. సో ఇక్కడ ఉంది మార్స్ మీద మనకి పర్సీవరెన్స్ రోవర్ అనమాట. సో ఏరియల్ స్కాటింగ్ అంటే ఏరియల్గా అంటే ఏరియల్ అంటే పైకి హెలికాప్టర్ ఏం చేస్తుంది, పైకి వెళ్ళి రీసెర్చ్ చేస్తుంది అనమాట, కింద వాటిని రీసెర్చ్ చేస్తుంది పర్సీవరెన్స్ రోవర్ తిరగలేని ప్రాంతాలని. సో 280 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అనమాట. యూఎస్ఏ ఈ మిషన్ని మార్స్ 2020 మిషన్ని చేస్తుంది. సో ఇది మనకి గ్రూప్ 1లో పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రూప్ 2లో పేపర్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. సో ఎనీవే 280 క్వశ్చన్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఎవరైతే ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారో చాలా డీటెయిల్గా మీకు ఆన్లైన్ కోర్సెస్లో ఏముంటాయో కూడా మేము రివీల్ చేసాం. సో అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, అక్కడ కూడా చూడండి. అందరూ టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాడ్యూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1 ఎంసీక్యూ ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది, 2 కరెంట్ అఫైర్స్ బాగా నేర్చుకున్నట్టు ఉంటుంది. ఎవ్రీడే మీకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం కవర్ అయిపోతుంది దీంట్లో. సో హై స్టాండర్డ్స్తో ఈవెన్ సివిల్ సర్వీస్ రేంజ్ స్టాండర్డ్స్తో చెప్పడం వల్ల మీకేంటంటే కంప్లీట్గా అవేర్నెస్ వస్తుంది టాపిక్ గురించి. సో చిన్నగా చదివితే మీరు గ్రూప్ 2 గ్రూప్ 1 క్వాలిఫై అవ్వలేరు. సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా బ్రాడ్ వ్యూతో 360 డిగ్రీస్తో చదివితేనే మీరు యూపీఎస్సీ గ్రూప్ 2 ఏపీఎస్సీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే
ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.inలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ SVR అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు SVR అకాడమీ.